సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని స్పీడప్ చేశారు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. డ్రగ్స్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను జగన్ తిప్పికొట్టారు. కిరాణా దుకాణాల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విమర్శలు చేసేవారికి యాక్ట్లో ఏముందో తెలుసా అని ప్రశ్నించారు. అబద్ధాలు అన్నది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయనంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తూ ఉన్నారు. కొన్ని వారాల క్రితం అబద్ధాలు ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్లో విశాఖపట్నానికి ఏకంగా 2 లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు. ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అనంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో, తమవారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం అయిపోయారు, అందరూ కూడా గప్ చుప్. అది జరిగేదాకా, బయటకు వచ్చేదాకా 2 లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట. బురద చల్లేయడమే. మీ కిరాణా షాప్లో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, మీరంతా గంజాయి అమ్ముతా ఉన్నారట, సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అసలు ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా.